మహాలక్ష్మి గృహజ్యోతి పథకాలకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సచివాలయం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. మహాలక్ష్మి పథకానికి ఇప్పటివరకు సుమారు 40 లక్షల మంది లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేసింది. రేషన్ కార్డులో పేర్లు నమోదై వంట గ్యాస్ కనెక్షన్ ఉన్న మహిళలకు ఈ పథకం వర్తించనుంది. రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉండగా వంట గ్యాస్ కనెక్షన్ ఉన్న వారి సంఖ్య 64 లక్షలు. ఇక గ్యాస్ కనెక్షన్ నెంబరు, బ్యాంకు ఖాతాలు, ఆధార్ నెంబర్, ఆహార భద్రత కార్డు నెంబర్ అన్నీ పక్కాగా ఉన్న 40 లక్షల మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. అయితే గ్యాస్ సబ్సిడీ ఎలా ఇవ్వాలనే అంశంపై కొద్ది రోజులుగా జరుగుతున్న తర్జన భర్జనలు ఓ కొలిక్కి వచ్చాయి. మహాలక్ష్మి లబ్ధిదారులు తొలుత గ్యాస్ సిలిండర్ మొత్తం ధర చెల్లించి రీఫిల్ తీసుకోవాలని, ఆ తర్వాత సబ్సిడీ సొమ్ము ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఓఎంసీలకు ముందస్తుగా కొంత సొమ్ము అడ్వాన్స్గా చెల్లించాలని నిర్ణయించి 3 రోజుల క్రితం 80 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ నిధులు గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకు సబ్సిడీ సొమ్ము చెల్లించేందుకు వినియోగిస్తారు. ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర 955 రూపాయలు ఉండగా ఈ మొత్తాన్ని లబ్ధిదారుడు చెల్లించి సిలిండర్ తీసుకోవాలి. ఇందులో 500 రూపాయలు పోగా మిగిలిన 505 రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. కేంద్రం ఇప్పటికే నామమాత్రంగా 40 రూపాయల సబ్సిడీ ఇస్తోంది కాబట్టి ఒకవేళ దాన్ని కూడా కలుపుకుంటే 415 రూపాయల చొప్పున నగదు బదిలీ చేస్తారు. ఉజ్వల పథకంలో లబ్ధిదారులుగా ఉన్న వారికి కూడా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉజ్వల లబ్ధిదారులకు 340 రూపాయల చొప్పున కేంద్రం నుంచి సబ్సిడీ వస్తుంది. వారు 615 రూపాయలు చెల్లించి సిలిండర్ తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీరికి మరో 115 రూపాయల సబ్సిడీ ఇచ్చి 500 రూపాయలకే సిలిండర్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇక మహాలక్ష్మి గృహలక్ష్మి పథకాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సాదిక్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభయహస్తం 6 గ్యారంటీ స్కీమ్స్ వడివేడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే 2 ప్రోగ్రామ్స్ కూడా 2 పథకాలు కూడా అమలవుతున్న నేపథ్యంలో మరో 2 ప్రోగ్రామ్స్ కు ఈ రోజు పురుడు పోసుకోబోతున్నాయి. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా 500 రూపాయలకే అర్హులైనటువంటి వారికి గ్యాస్ సిలిండర్లు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు గృహ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్తు, ఈ 2 అంశాలు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సచివాలయంలో ప్రారంభించబోతున్నారు. మధ్యాహ్నం జరగబోయేటువంటి కార్యక్రమం అన్నది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికీ 6 గ్యారంటీ స్కీమ్స్ అంటే అభయహస్తం 6 గ్యారంటీ స్కీమ్స్ లో ఈ పూర్తి స్థాయిలో 100 రోజుల్లో పూర్తి చేస్తామని కూడా రేవంత్ రెడ్డి సర్కారు చెప్పిన మాట ప్రకారంగానే ఇప్పటికే 2 ప్రోగ్రామ్స్ కూడా అమలవుతున్నాయి. అందులో భాగంగా ఉచితంగా మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగానే ఉచితంగా ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ ఉచితంగా ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని కల్పించింది. ఇప్పటికే 66 కోట్ల మంది కూడా మహిళా ప్రయాణికులు వివిధ ప్రాంతాల్లో ప్రయాణించిన సందర్భం ఉంది. అంతేకాకుండా చేయూత సంబంధించిన ప్రోగ్రాంలో 4,000 పెన్షన్తో పాటుగా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ సంబంధించింది అమలు అవుతుంది. అందులో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడే 70 రోజులు అవుతున్న నేపథ్యంలో మరో 2 ప్రోగ్రామ్స్ కూడా వడివేడుగా ప్రారంభించాలని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మహాలక్ష్మి స్కీమ్ లో 500 రూపాయలకే అర్హులైనటువంటి తెల్ల రేషన్ కార్డుల దారులందరికీ కూడా
గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతుంది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు గృహ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్తు సంబంధించిన గృహజ్యోతి కార్యక్రమం కూడా ఈ రోజు ప్రారంభించబోతుంది. అనుకున్నట్టుగా ఈ రోజు చేవెళ్లలో మహాసభ ద్వారా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఈ యొక్క లాంచ్ చేయాలని కూడా ప్రభుత్వం భావించినప్పటికీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోట సంబంధించిన షెడ్యూల్ విడుదల కావడంతో అక్కడ ఈ ప్రోగ్రాన్ని క్యాన్సిల్ చేసి సెక్రటరియట్లోనే పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఎనర్జీ శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రులందరూ కూడా హాజరు కాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ 2 పథకాలు ప్రారంభం కాబోతుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ పైన కూడా మొదటగా అమలు పరుస్తామని కూడా మొదటి సంతకం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనుకున్నట్టుగానే 100 రోజులు కాకముందుకే ఇప్పటికి మరో 2 ప్రోగ్రామ్స్ అంటే మొత్తం 4 కార్యక్రమాలు కూడా ఈ రోజు అమలు అవుతున్నాయి. మరో 2 ప్రోగ్రామ్స్ కూడా త్వరలో కాబోయేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో విద్యార్థులకు సంబంధించిన రైతు భరోసా కానీ, విద్యార్థులకు సంబంధించినటువంటి యువ వికాసం 5 లక్షల సంబంధించిన గ్యారంటీ విద్యా భరోసా కార్డుతో పాటుగా ఇతర సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన కార్యక్రమం 2 తప్ప మిగతా అన్ని కూడా అమలు చేయబోతుంది. సో 100 రోజుల్లోగా ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు పరుస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినది. అనుకున్నట్టుగానే గ్యారంటీగా ఇచ్చినటువంటి ప్రకారంగా ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ వడివడిగా అడుగులు ఇస్తున్నాయి. ఇక మనం విషయాలు చూసినట్లయితే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి వాళ్ళు తెల్ల రేషన్ కార్డులు రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది ఉన్నారు. వారందరికీ కూడా ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతుంది. దీంతో పాటుగా 200 యూనిట్ల వరకు విద్యుత్తు వినియోగించేటువంటి తెల్ల రేషన్ కార్డులు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేకుంటే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ దారిద్ర్య రేఖ దిగువ ఉన్నటువంటి వాళ్ళకి 200 వరకు యూనిట్ల వరకు విద్యుత్తును గృహ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే అంశం కూడా ఈ రోజు ఉండబోతుంది. దీని ద్వారా 33 లక్షల మంది వినియోగదారులు లబ్ధి చేకూరబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆ పూర్తి స్థాయిలో ప్రజాపాలన అదేవిధంగా ఇందిరమ్మ పాలన తీసుకొస్తామని చెప్పిన ప్రకారంగానే రేవంత్ రెడ్డి సర్కారు పూర్తి స్థాయిలో ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు పరిచేందుకు యుద్ధ ప్రాతిపదికన అదేవిధంగా చాలా టాప్ ప్రియారిటీగా చేసుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది. మనకు ఎల్పీజీ సంబంధించి విషయాలు చూసినట్టయితే 80 కోట్ల రూపాయల వరకు ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి గ్యాస్ డీలర్లకు కూడా పంపిణీ చేసింది. అంతేకాకుండా గృహ వినియోగదారులకు సంబంధించినటువంటి 33 లక్షల మంది వినియోగదారులు ఎవరైతే ఉన్నారో గత నెలల నుంచి 200 యూనిట్లు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఉచితంగా ఈ యొక్క 200 యూనిట్లు విద్యుత్తును వారికి ఇవ్వబోతుంది. సో ఏదైనప్పటికీ 100 రోజుల్లోగా ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు పరచామని చెప్పిన మాట ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు పరిచేందుకు పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 2 గ్యారంటీ స్కీమ్స్ అమలు అవుతున్నాయి. మరో 2 సంబంధించినటువంటి కార్యక్రమం కానీ లేకపోతే ఈ పథకాల అమలు కోసం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం ఉండబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు చేవెళ్ల బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. అయితే ఈ 2 ప్రోగ్రామ్స్ మహాలక్ష్మి స్కీమ్ లో 500 రూపాయల గ్యాస్ సిలిండర్తో పాటుగా గృహజ్యోతి సంబంధించిన 200 యూనిట్ల విద్యుత్ సంబంధించిన దానికి వర్చువల్ గా కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కూడా వర్చువల్ గా ఈ యొక్క ప్రోగ్రామ్ కి లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా మనకు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ఏదైనప్పటికీ ప్రధానంగా చూసినట్టయితే ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు పరిచి తెలంగాణ సంబంధించిన సబ్బండ వర్గాలకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తుందనే విషయాన్ని కూడా స్పష్టం చేయదలుచుకుంది. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారంగా ఇచ్చినటువంటి గ్యారంటీల ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో తెలంగాణ ఇస్తామని చెప్పేసి ఇచ్చింది. అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు పరుస్తామని చెప్పింది. అందులో భాగంగానే అమలు పరుస్తుంది. సో 100 రోజుల్లోనే మొత్తం ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ కు పరుడు పోసుకునేందుకు ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రాష్ట్రంలో గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా సంక్షేమం అభివృద్ధి ఈ 2 అంశాలను ప్రధానంగా భూమిక పోషిస్తూ ప్రభుత్వం అయితే ముందుకు పోతుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన దరిమిలా దీనికి సంబంధించినటువంటి 2 పథకాలు ఈ రోజు ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ సాదిక్.